ల్యాండ్సాట్ 9 ఈజీ న్యూస్. సో ల్యాండ్ శాటిలైట్ 9 అనేది న్యూస్ లో ఉంది. ఇది కూడా మనకి నాసాకి సంబంధించింది. నాసా కాలిఫోర్నియా నుండి వెండెన్బర్గ్ స్పేస్ సెంటర్ నుంచి దీనిని లాంచ్ చేయడం జరిగింది. వెండెన్బర్గ్ అనే ప్రదేశం నుంచి మనకి కాలిఫోర్నియాలో ఉంది. అక్కడి నుంచి నాసా ల్యాండ్ శాటిలైట్ 9 అనేది లాంచ్ చేసింది. ఇది అర్త్ మానిటరింగ్ శాటిలైట్ గా చెప్తున్నారు. అంటే భూమికి సంబంధించి ఏవైతే రీసోర్సెస్ ఉన్నాయో, యాక్టివిటీస్ ఉన్నాయో, సో వాటి గురించి డేటా కలెక్ట్ చేయడం, వాటిని కంప్లీట్ గా మానిటర్ చేయడం, దగ్గరుండి పరిశీలించడం అనేది ఈ ల్యాండ్ శాటిలైట్స్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి శాటిలైట్స్ ని మనకి నాసా 1972 అంటే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ కానీ అమెరికన్ కంట్రీస్ కానీ మనకి 1972లో స్టార్ట్ చేశాయి ఈ సిరీస్ ని. సో ల్యాండ్సాట్ 9 అనేది రీసెంట్ గా మనకి నాసా లాంచ్ చేసినట్టుగా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిని న్యూ ఐ ఇన్ ద స్కై అని కూడా చెప్తారంట. దీనిని నాసా యొక్క న్యూ ఐ ఇన్ ద స్కై గా పిలువబడుతుంది. ముఖ్యంగా ఇది ఏదైతే ఫారెస్ట్ ఫైర్, అటవీ కాల్పులు జరగడం కానీ అవి కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి డ్రాట్, కరువులు సంభవించినప్పుడు కానీ ఇది ముఖ్యంగా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అక్కడి నుంచి డేటాని తీసుకోవడంలో అని కూడా చెప్తున్నారు. ఇలాంటి ల్యాండ్ శాటిలైట్స్ లేదా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేవి మనకి ప్రపంచంలో చాలా కంట్రీస్కి ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియాకి కూడా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉన్నాయి. ఇండియా యొక్క మొట్టమొదటి అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ గా మనం దేన్ని పిలుస్తాము అంటే GSAT-1 అనే దాన్ని పిలవడం జరుగుతుంది. సో GSAT-1 అనేది ఇండియా యొక్క మొట్టమొదటి అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది ఒక కీ పాయింట్ గా పెట్టుకోండి. బట్ మెయిన్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి రీసెంట్లీ ల్యాండ్ శాటిలైట్ 9 ఈజ్ ఇన్ న్యూస్. అది ఏ కంట్రీ లాంచ్ చేసింది అంటే, లేదా ఏ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేసింది అంటే నాసా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్త్ మానిటరింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దానిని నాసా యొక్క న్యూ ఐ ఇన్ ద స్కై గా కూడా చెప్తారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నాసా అతి త్వరలోనే మనకి ఒక మిషన్ ని లాంచ్ అయిపోతుంది. సో దాని పేరు వచ్చేటప్పటికి స్పియర్ ఎక్స్. సో స్పియర్ ఎక్స్ మిషన్ అనే దాన్ని నాసా అతి త్వరలో స్పేస్ ఎక్స్ యొక్క సహాయంతో లాంచ్ అయిపోతుంది. ఇక్కడ స్పియర్ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే స్పెక్ట్రోఫోటోమీటర్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ యూనివర్స్, ఎపోక్ ఆఫ్ రీఐనైజేషన్ అండ్ ఐసెస్ ఎక్స్ప్లోరర్ స్పేస్ క్రాఫ్ట్. సో ఇది దాని యొక్క పేరుగా చెప్తున్నాం. దాని డెఫినేషన్ స్పియర్ ఎక్స్ అంటే అర్థం ఇది. సో అలా ఈ అర్థం వచ్చేలాగా ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ లేదా మిషన్ ఉందో దానికి ఆ పేరు పెట్టారు. సో దాన్ని 2024 జూన్ మంత్ లో మనకి స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కాన్ 9 రాకెట్ ఏదైతే ఉందో సో దాని ద్వారా మనకి స్పేస్ లోకి లాంచ్ చేయగలరు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాసా ఈ యొక్క స్పేస్ మిషన్ ద్వారా, స్పియర్ ఎక్స్ ద్వారా మనకి ఆకాశంలో ఉన్న ఏవైతే గెలాక్సీ నక్షత్రశాలలు ఉన్నాయో సో దాంట్లో ఉన్న నక్షత్రాలు ఉన్నాయో వాటి గురించి డీప్ స్టడీ చేయాలనుకుంటుంది, సర్వే చేయాలనుకుంటుంది. ఆల్ స్కై సర్వే అనేది దీని యొక్క లక్ష్యంగా ఉంది. అండ్ ముఖ్యంగా మనకి ఏదైతే ఆకాశగంగా అంటామో మిల్కీవే, సో దానికి సంబంధించింది. అలాగే అండ్ అది కాకుండా నియర్లీ 450 మిలియన్ గెలాక్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనకి సర్వే చేయాలి, ఒక డేటాని కలెక్ట్ చేయాలి అని చెప్పేసి నాసా స్పేస్ ఎక్స్ యొక్క సహాయంతో జూన్ 2024 లాంచ్ చేయబోయే మిషన్ గా స్పియర్ ఎక్స్ అనే దాన్ని చెప్పొచ్చు. సో ఇది ఇటీవల వార్తలు. ఈ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి నాసా యొక్క ఒక అరుదైన ప్రయోగాత్మకమైన స్పేస్ మిషన్ గా చెప్పొచ్చు. దాన్ని డార్ట్ మిషన్ అని చెప్పేసి పిలుస్తున్నారు. సో నాసా యొక్క డార్ట్ మిషన్ ఇక్కడ మనం చూసుకుంటే ఫాల్కాన్ 9 రాకెట్. అగైన్ మనకి స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఫాల్కాన్ 9 అనే రాకెట్ తోనే మనకి ఈ ప్రయోగాన్ని మనకి లాంచ్ చేస్తుంది నాసా. డార్ట్ అంటే ఇక్కడ అర్థం డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ గా దీనిని మనకి చెప్పడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ ని ఫాల్కాన్ 9 రాకెట్ యొక్క సహాయంతో మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ స్పేస్ క్రాఫ్ట్ అర్త్కి దగ్గరగా వచ్చే లేదా అర్త్కి దగ్గరగా డైరెక్షన్ లో ఏవైతే ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ శకలాలు ఉన్నాయో ఆ గ్రహ శకలాన్ని నేరుగా ఢీకొంటాయి. సో అలా ఢీకొనడం వల్ల ఆ ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ శకలాల యొక్క డైరెక్షన్ అనేది మార్పు చెందుతుంది. అది అర్త్ మీదకి రాకుండా ఉండొచ్చు మేబీ. సో అలా రాకుండా ఉండడం వల్ల సో మనకి ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ శకలాల వల్ల ఏదైతే ఇంపాక్ట్ జరుగుతుందో అర్త్ మీద ఆ ఇంపాక్ట్ అనేది తగ్గే ప్రభావం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆస్ట్రాయిడ్స్ లేదా గ్రహ శకలాలు అర్త్ లోపలికి రావడం, కొలైడ్ అవ్వడం, లేకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ చూపించడం, ఇవన్నీ ఆపడానికి, వాటి డైరెక్షన్ ని చేంజ్ చేయడానికి నేరుగా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని దానితో ఢీకొట్టించి దాని డైరెక్షన్ ని చేంజ్ చేయడమే ఈ డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం నాసా స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ సహాయాన్ని తీసుకుంది. అలాగే ఇప్పుడు ఫస్ట్ గా ఒక ప్రయోగాత్మకమైన మిషన్ ని చేపట్టున్నారు. ఫస్ట్ టైం మనకి దీన్ని ప్రయోగించుకున్నారు. సో ఈ డైరెక్షన్ చేంజింగ్ లేదా ఈ కొలిజన్ అనేది ఈ సంవత్సరం మనకి 26 సెప్టెంబర్ అండ్ 1 అక్టోబర్ మధ్యలో మనం చూడొచ్చు. ఫస్ట్ ప్రయోగం ఈ డేట్స్ మధ్యలో మనకి నాసా చేయబోతుంది.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీంట్లోనే మనకి ఈ డార్క్ మిషన్లోనే ఒక డిఫరెంట్ ఎక్విప్మెంట్ని లేదా డివైస్ని కూడా దాంట్లో ఫిక్స్ చేయనున్నారు. దాని పేరు వచ్చేటప్పటికి లైట్ ఇటాలియన్ క్యూబ్ శాటిలైట్ ఫర్ ఇమేజింగ్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్. ఈ కొలిజన్ జరిగినప్పుడు దాని ఇమేజెస్ని క్యాప్చర్ చేయడానికి, ఆ ఆస్ట్రాయిడ్స్ యొక్క ఇమేజెస్ని క్యాప్చర్ చేయడానికి ఒక చిన్న మనకి ఇమేజింగ్ శాటిలైట్ అనే దాన్ని కూడా దీంట్లో ఫిక్స్ చేయనున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ నాసా యొక్క డార్క్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ గా చెప్పచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నాసాకి సంబంధించిన చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ గురించి. సో ఇటీవల నాసా యొక్క చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ అనేది యురేనస్ గ్రహం యొక్క ఎక్స్రే కిరణాలని మనకి ఎమిట్ చేస్తున్నట్టుగా డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. గత కొన్నేళ్లుగా నాసా యొక్క చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ ఒకటి, హబుల్ టెలిస్కోప్ ఒకటి, ఈ రెండు కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్రహంగా పిలువబడే యురేనస్ యొక్క ఏమంటారు ముఖ్యమైన సిస్టమ్స్ ని, ముఖ్యమైన డేటాని అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా మనకి ఏదైతే చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ అనేది ఉందో అది రీసెంట్ గా ఈ యురేనస్ గ్రహం అనేది ఎక్స్రే కిరణాలని మనకి ఎమిట్ చేస్తున్నట్టుగా, రిలీజ్ చేస్తున్నట్టుగా అది డిటెక్ట్ చేయడం జరిగింది. దాంతో వార్తలు నిలిచింది. సో యురేనస్ కున్న స్పెషాలిటీ ఏంటంటే వన్ ఆఫ్ ద కోల్డ్ ప్లానెట్ గా దీన్ని చెప్తారు. అతి శీతల గ్రహంగా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి 8 గ్రహాల్లో అండ్ 6 గ్రహాలు వచ్చేటప్పటికి వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతాయి. అంటే మనకి పడమర నుంచి తూర్పుకి రొటేట్ అవుతాయి. ఒక 2 గ్రహాలు మాత్రం తూర్పు నుంచి పడమరకి రొటేట్ అవుతాయి. అది ఒకటి వీనస్ అంటే శుక్రగ్రహం, అండ్ రెండోది వచ్చేటప్పటికి యురేనస్. యురేనస్ అనేది మనకి ఈస్ట్ టు వెస్ట్, తూర్పు నుంచి పడమరకి మనకి రొటేట్ అవ్వడం జరుగుతుంది. అది దాని యొక్క స్పెషాలిటీ చెప్పండి. సో అలాంటి యురేనస్ గ్రహం యొక్క ఎక్స్రే కిరణాలు ఎమిట్ అవ్వడం అనేది ఇటీవల డిటెక్ట్ చేసిన అబ్జర్వేటరీగా చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీని, అది నాసాకి చెందిన అబ్జర్వేటరీగా సో మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేటప్పటికి స్పేస్ రిలేటెడే, కాకపోతే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో మనకి 2 ఇంపార్టెంట్ హైలైట్స్ అని చెప్పొచ్చు. 2021లోనే మనకి స్పేస్ అండ్ టెక్నాలజీ విషయంలో హైలైట్స్ గా ఆ 2 కూడా నిలిచాయి. వాటి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందర హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ని గుర్తుపెట్టుకోండి. అసలు ఈ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది మనకి యూరీ గగారిన్ అనే పర్సన్ వల్ల. అంటే యూరీ గగారిన్ మొట్టమొదటిసారిగా స్పేస్ లోకి వెళ్ళిన వ్యక్తిగా చెప్తారు. 1963లో ఆయన స్పేస్ లోకి ట్రావెల్ చేయడం జరిగింది. అండ్ ఓస్టోక్ 1 అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ సహాయంతో ఆయన 108 minutes టైం, అంటే 108 నిమిషాల పాటుగా మనకి అంతరిక్షంలో ప్రయాణం చేయడం జరిగింది. సో దాని యొక్క జ్ఞాపకార్థంగానే ఏప్రిల్ 12 అనేది అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవంగా కూడా పరిగణించబడుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి వాలెంటీనా టెరిష్కోవా. సో ఫస్ట్ ఫీమేల్, మొట్టమొదటి మహిళ మనకి ఆమె అంతరిక్షంలోకి ప్రవేశించింది. 1963లో ఓస్టోక్ 6 అనే స్పేస్ క్రాఫ్ట్ సహాయంతో సో మనం అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. 3 days అక్కడ ట్రావెల్ చేసి ఒక స్త్రీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయని చెప్పేసి తన మీద తానే పరిశోధన చేసుకుని ఆ డేటాని కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళిద్దరితో మనకి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అనేది కాన్సెప్ట్ కానీ లేకపోతే ఈ సిస్టమ్ కానీ స్టార్ట్ అయిందని చెప్పేసి దీని రిలేటెడ్ గా ఉన్న ఆ 2 హైలైట్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ 2021 చూద్దాం. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కేటగిరీలో మనకి 2 హైలైట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఫస్ట్ వచ్చేటప్పటికి బ్లూ ఆరిజిన్. సో బ్లూ ఆరిజిన్ అనేది అమెజాన్ యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో జెఫ్ బెజోస్ యొక్క కంపెనీగా దీన్ని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన న్యూ షెపర్డ్ రాకెట్ ఏదైతే ఉందో సో ఆ న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా మనకి స్పేస్ లోకి వెళ్ళడం జరిగింది. అండ్ అమెజాన్ యొక్క అధినేత అయిన జెఫ్ బెజోస్, ఆయనతో పాటు ఇంకొక 3 వ్యోమగాములు కూడా మనకి, ఇంకొక 3 persons కూడా మనకి స్పేస్ లోకి వెళ్ళారు న్యూ షెపర్డ్ రాకెట్ తో. అండ్ ఈ లాంచ్ వచ్చేటప్పటికి, ఈ స్పేస్ రాకెట్ లాంచ్ వచ్చేటప్పటికి మనకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్డ్రిన్ అనే పర్సన్ ఎవరైతే మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద కాలు మోపారో సో అదే రోజున మనకి లాస్ట్ ఇయర్ అది 52nd యానివర్సరీ ఆ రోజున, సో అదే రోజున మనకి ఈ రాకెట్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ న్యూ షెపర్డ్ అని ఈ రాకెట్ కి ఎందుకు పేరు పెట్టారు అంటే అమెరికా యొక్క మొట్టమొదటి మనకి ఆస్ట్రోనాట్ అంట అలెన్ షెపర్డ్ అని చెప్పేసి సో ఆయన యొక్క పేరుని పెట్టారు. అమెరికా యొక్క మొట్టమొదటి వ్యోమగామిగా అలెన్ షెపర్డ్ ని పిలవడం జరుగుతుంది. సో ఆయన పేరు మీదుగా ఆ రాకెట్ కి న్యూ షెపర్డ్ అని పేరు పెట్టి ఆ రాకెట్ ద్వారా జెఫ్ బెజోస్ అండ్ క్రూ వీళ్ళందరూ కూడా మనకి స్పేస్ లోకి వెళ్ళడం జరిగింది. ఎస్పెషల్లీ ఎక్కడ వరకు అంటే క్యార్మన్ లైన్ అని చెప్పేసింది. సో క్యార్మన్ లైన్ అనేది అర్త్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ స్పేస్ కి మధ్య ఉన్న ఒక బౌండరీగా చెప్తారంట. సో ఆ స్పేస్ ని అర్త్ నుంచి విడదీసే వన్ ఆఫ్ ద బౌండరీ లైన్ గా క్యార్మన్ లైన్ అని చెప్తారు. ఇది అర్త్ దగ్గర నుంచి మనకి 100 kilometers దూరంలో ఉందంట అర్త్ దగ్గర నుంచి. సో అక్కడ వరకు మనకి జెఫ్ బెజోస్ న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా వెళ్ళడం జరిగింది. అలాగే
ఇక్కడ నేను ఎలెన్ షెపర్డ్ అనే పర్సన్ ని ఒక కీ ఫ్యాక్టర్ గా మెన్షన్ చేశాను, అమెరికా యొక్క మొట్టమొదటి వ్యోమగామిగా. అలాగే భారతదేశం యొక్క మొట్టమొదటి వ్యోమగామిగా రాకేష్ శర్మ గారిని కూడా చెప్తారు. ఈ రెండు కీ ఫ్యాక్టర్స్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ క్యాన్మన్ లైన్ కూడా కీ ఫ్యాక్టర్ గా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ మెయిన్ న్యూస్ వచ్చేటప్పటికి బ్లూ ఆరిజిన్ ఇటీవల వార్తల్లో ఉంది. దానికి కారణం అమెజాన్ యొక్క ఫౌండర్ అయిన జెఫ్ బెజోస్ గారు, ఎందుకంటే ఆయనదే ఈ కంపెనీ కూడా. సో ఈ కంపెనీ నిర్మించిన న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా ఇంకొక ముగ్గురు వ్యక్తులతో ఆయన మనకి స్పేస్ వరకు ట్రావెల్ చేయడం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ సేమ్ అలానే, కాకపోతే ఇక్కడ పర్సన్స్ అండ్ మిషన్ పేరు మారుతుంది. వర్జిన్ గెలాక్టిక్. సో వర్జిన్ గెలాక్టిక్ అనేది మనకి రిచర్డ్ బ్రాన్సన్ అని చెప్పేసి ఉన్నారు, బ్రిటన్ కి సంబంధించిన బిలినియర్ ఈయన. అండ్ అమెరికా బ్రిటన్ కి సంబంధించిన ఒక ఇంటర్ రిలేటెడ్ కంపెనీ ఏదైతే ఉందో, సో ఆ కంపెనీలో వన్ ఆఫ్ ద లీడింగ్ పార్ట్నర్ గా ఉన్నారు రిచర్డ్ బ్రాన్సన్. సో ఆయనకు సంబంధించిన వర్జిన్ గెలాక్టిక్ రాకెట్ ద్వారా దాదాపుగా 46,000 ఫీట్ కి అబౌవ్ దానిపైనే ఈయన ట్రావెల్ చేయడం జరిగింది. ఈయనతో పాటు ఇంకొంతమంది పర్సన్స్ కూడా మనకి స్పేస్ ఫ్లైట్ ద్వారా ప్రయాణించారు. సో దాంట్లో భారత సంతతికి సంబంధించిన దట్టు ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ కి సంబంధించిన శిరీష బాండ్లా అనే వ్యక్తి కూడా ఉన్నారు. సో శిరీష బాండ్లా గారు, అలాగే ఆమెతో పాటుగా మనకి వర్జిన్ గెలాక్టిక్ యొక్క అధినేత అయిన రిచర్డ్ బ్రాన్సన్ ఇంకొంతమంది కలిసి మనకి ఏదైతే వర్జిన్ గెలాక్టిక్ రాకెట్ ఉందో దాని ద్వారా స్పేస్ లోకి వెళ్ళడం జరిగింది. సో 2021 లో మనకి కొంత టైం గ్యాప్ లోనే 2 హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ అనేవి న్యూస్ లో ఉన్నాయి. ఒకటి జెఫ్ బెజోస్ కి సంబంధించిన బ్లూ ఆరిజిన్ గా చెప్పొచ్చు, అండ్ రెండోది వచ్చేటప్పటికి రిచర్డ్ బ్రాన్సన్ కి సంబంధించిన వర్జిన్ గెలాక్టిక్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి కొన్ని ఏజెన్సీస్, స్పేస్ ఏజెన్సీస్ మార్స్ లేదా అంగారకుడి మీద మనకి స్పేస్ మిషన్స్ ని లాంచ్ చేశాయి. సో దానికి సంబంధించి వాటి పేర్లు ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. దానికన్నా ముందర కొన్ని కీ ఫ్యాక్ట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే, సో జనరల్ గా మనకి మార్స్ ఏదైతే అంగారకుడు ఉన్నారో, సో ఆయనని రెడ్ ప్లానెట్ గా కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి దీనికి 2 మూన్స్ ఉన్నాయి, ఒకటి ఫోబోస్ అండ్ రెండోది డీమోస్ గా చెప్తారు. అలాగే మార్స్ కి సంబంధించి మనకి దాదాపుగా 8 సంవత్సరాల క్రితం ఇండియా 2014 సెప్టెంబర్ మంత్ లో మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటరీ మిషన్ అనే దాన్ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా PSLV C-25 అనే రాకెట్ ద్వారా దాన్ని లాంచ్ చేసింది. అలాగే నెక్స్ట్ ఇండియా మంగళయాన్ 2 ని ప్లాన్ చేయడం జరిగింది. అది కూడా చంద్రయాన్ 3 తర్వాత లాంచ్ చేస్తాము అని చెప్పారు. అది ఆల్మోస్ట్ మనకి ప్రాబబ్లీ 2023-24 లో మనకి ఇస్రో యొక్క సహాయంతో తిరిగి మంగళయాన్ 2 అనేది ఇండియా అతి త్వరలోనే లాంచ్ చేయనుంది. ఇది ఇండియాకి సంబంధించి మార్స్ రిలేటెడ్ గా ఉన్న కీ ఫ్యాక్ట్స్ గా చెప్పొచ్చు. అయితే మనకి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ లో 2021 లో మార్స్ కి సంబంధించి ఏ స్పేస్ ఏజెన్సీస్ కానీ ఏ స్పేస్ మిషన్స్ కానీ కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి పర్సెవరెన్స్ రోవర్ అనేది మనకి న్యూస్ లో ఉంది. ఇది నాసా యొక్క రోవర్. దీనిని మార్స్ మీదకి 2020లో లాంచ్ చేసింది నాసా. 2021 ఫెబ్ 18కి సో ఇది మనకి ల్యాండ్ అవ్వడం జరిగింది మార్స్ మీద. 2022 ఫెబ్ 19కి 1 ఇయర్ ని కంప్లీట్ చేసుకుంది. సో 2020, 21, 22 ఈ 3 ఇయర్స్ లో కూడా మార్స్ కి సంబంధించి పర్సెవరెన్స్ రోవర్ అనేది ఏదైతే నాసా లాంచ్ చేసిందో అది మనకి న్యూస్ లో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఈ పర్సెవరెన్స్ రోవర్ తో పాటుగా ఒక హెలికాప్టర్ ని కూడా పంపించింది. దాని పేరు ఇంజెన్యూటీ. సో ఇంజెన్యూటీ అనే ఒక హెలికాప్టర్ ని కూడా పర్సెవరెన్స్ రోవర్ తో మనకి మార్స్ మీదకి నాసా పంపించడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే అక్కడ మార్స్ మీద కొన్ని రాక్ డెబ్రీస్ ని అది కలెక్ట్ చేయడం జరిగింది పర్సెవరెన్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి మార్స్ ఆక్సిజన్, సో మాక్సీ అనే ఒక ఏమంటారు ప్రోటోటైప్ ఆక్సిజన్ సిస్టమ్ ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసి సో దానికి సంబంధించిన డేటాని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2021లో వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా పర్సెవరెన్స్ అనే దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి గతంలోనే మార్స్ మీదకి అంటే అంగారకుడి మీదకి నాసా క్యూరియాసిటీ అనే రోవర్ ని మనకి లాంచ్ చేయడం జరిగింది. ఈ క్యూరియాసిటీ అనే రోవర్ ని కొంచెం అప్గ్రేడేషన్ చేసి కొంచెం అప్గ్రేడ్ చేసి సో దానికి పర్సెవరెన్స్ అని పేరు పెట్టి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రయోగాలను నిర్వహించడం జరిగింది. అలాగే ఈ పర్సెవరెన్స్ ఇంకొక నిక్ నేమ్ కూడా ఉంది, దాన్ని పర్సీ అని చెప్పేసి అని పిలుస్తారు అంట. ఇంజెన్యూటీ వచ్చేటప్పటికి జినీగా దాన్ని పిలవడం జరుగుతుంది. ఈ 2 నేమ్స్ ని కూడా వీటికి యూజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పర్సెవరెన్స్ రోవర్ విచ్ ఈస్ లాంచ్డ్ బై నాసా రీసెంట్లీ ఆన్ మార్స్ గా చెప్పచ్చు. అంగారకుడి మీదకి ఇటీవల పర్సెవరెన్స్ అని ఒక రోవర్ ని నాసా లాంచ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హోప్ అనే మిషన్ మనకి న్యూస్ లో ఉంది. హోప్ అనేది యుఏఈకి సంబంధించిన మార్స్ మీదకి పంపిన మిషన్ గా మనం చెప్పచ్చు. సో దీంతో యుఏఈ అనేది 5th కంట్రీగా మనకి యాడ్ అవ్వడం జరిగింది.
ఒకటి యుఎస్ఏకి సంబంధించిన నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, సోవియట్ యూనియన్ అండ్ ఇండియా. ఈ 4 ఇప్పటి వరకు అంగారక గ్రహం మీదకి లేదా మార్స్ మీదకి దాని యొక్క మిషన్స్ ని మనకి పంపడం జరిగింది. సో ఇప్పుడు 5th కంట్రీగా హోప్ అనే మిషన్ తో అంగారకుడి మీదకి దానిని పంపి యూఏ కంట్రీ సో ఈ గ్రూప్ లో మనకి జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఈ హోప్ అనే మిషన్ ద్వారా మనకి ఎమిరేట్స్ ఎక్స్ప్లోరేషన్ ఇమేజర్ ఏదైతే ఉందో దానిని, అండ్ నెక్స్ట్ ఎమిరేట్స్ మార్స్ అల్ట్రా వైలెట్ స్పెక్ట్రోమీటర్ అనే ఒక దానిని, నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ అనే ఇంకొక దాన్ని, ఈ 3 డివైజెస్ ని కూడా హోప్ ద్వారా మార్స్ మీదకి పంపి ఆ డేటాని కలెక్ట్ చేయనున్నారు మనకి యూఏఈ కంట్రీ. సో దానికి సంబంధించిన కరెంట్ నెక్స్ట్